Now, just now they declared the JEE mains results. So all the students and parents are very much anxiety that, but with that scorecard, with that rank, with that percentile, in which college they will get the seat. So because with respect to this rank, they are eligible for the advance depending upon their percentile, and also they are eligible for joining in NITS, triple ITs, and central funded institute. Around 60,000 seats are there. So that admission will start on the June 3rd. So in which college, according to that marks or that percentage they will get, I wanted to explain. అయితే ఇప్పుడే జేఈ మెయిన్స్ రిజల్ట్ డిక్లేర్ చేయబడ్డాయి. అయితే విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు అందరూ ఈ ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది, అడ్వాన్స్ క్వాలిఫై అయ్యారా లేరా అనేది ఆలోచిస్తున్నారు. అయితే దీనికి ఏ కాలేజీల్లో సీట్ రావచ్చు, ఏ ట్రిపుల్ ఐటీలో, ఆర్ ఏ ఐఐటీలో, ఆర్ ఏ నిట్లో, ఏ జిఎఫ్టిఐ అంటే సెంట్రల్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్లో వస్తుంది. ఎందుకంటే సుమారుగా 60,000 సీట్లు ఉన్నాయి. దీని ద్వారా June 3rd నుండి కామన్ కౌన్సిలింగ్ ద్వారా ఈ సీట్లు ఫిలప్ చేయబడతాయి. దీని గురించి టోటల్ డీటెయిల్ నేర్చుకుందాం. ఫస్ట్ పాయింట్, ఎవరైనా సరే ఇప్పుడు ఈ మార్క్స్లో ఆర్ ఇవాళ వచ్చిన స్కోర్ కార్డులో దోస్ హూ గాట్ 93.1 అండ్ అబౌవ్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ అడ్వాన్స్ ఐఐటి, and whereas for general and EWS around 80.38 and above are eligible, whereas OBC NCL 79.43, SC 61.15 and ST 47.9. This you have to remember. But not only those who are not qualified, also they are eligible for all the admissions of NIT, triple ITs and central funded institutes. అయితే ఒక్కటి తెలుసుకోవాలి ఏంటంటే, అడ్వాన్స్ క్వాలిఫై కాకపోయినప్పటికీ ఈ ర్యాంక్ ద్వారా వివిధ నిట్లలో, వివిధ ట్రిపుల్ ఐటీలలో, వివిధ సెంట్రల్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్లో వాళ్ళకి సీట్లు ఉంటాయి, ఆ అడ్మిషన్ పొందవచ్చు. అయితే ఏ కాలేజీలో ఎలా వస్తుంది అనేది తెలుసుకుందాం. అయితే ఒక్కటి తెలియాలి ఏంటంటే, టోటల్ సీట్స్ 60,000 కంటే అబవ్ ఉన్నాయి. అంటే ఐఐటి ఒకవేళ అడ్వాన్స్ క్వాలిఫై అయిపోతే, అడ్వాన్స్ ఎగ్జామ్ అయిన తర్వాత మే ఎండ్ ఆర్ June 1st వీక్లో రిజల్ట్ ఇవ్వబడతాయి. ఆ రిజల్ట్ వచ్చిన వెంటనే June 3rd నుండి ఐఐటి, నిట్, సెంట్రల్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్, ట్రిపుల్ ఐటీకి అన్నిటికీ కలిపి కామన్ కౌన్సిలింగ్ ఉంటుంది. అది ఒకటి గుర్తుంచుకోవాలి. June 3rd నుండి మాత్రమే కామన్ కౌన్సిలింగ్ ఉంటుంది. అయితే దీంట్లో ఇప్పటి వరకు ఇంకా 3,000 సీట్లు ఈ సంవత్సరం పెరిగాయి. 17,760 సీట్స్ ఐఐటిలో, 24,500 సీట్స్ నిట్లో, అరౌండ్ 9,000 సీట్స్ ట్రిపుల్ ఐటీలో అండ్ 11,000 సీట్స్ సెంట్రల్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్. అంటే 60,000 అబౌవ్ సీట్లు మనకి ఈ ర్యాంక్ ద్వారా ఫిలప్ చేయబడతాయి. వీటితో పాటుగానే వేరు వేరు కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు కూడా ఉన్నాయి. సో అంటే అమృత కానీ, విట్ కానీ, గీతం కానీ, ఆర్ శ్రీనిధి కానీ, ఇలా వేరు వేరు కాలేజీలు, వేరు వేరు యూనివర్సిటీలు కూడా ఈ ర్యాంక్ ద్వారా అడ్మిషన్ ఇస్తున్నాయి. అదొకటి గమనించాలి. వీటితో పాటుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బి కేటగిరీ ఇంజనీరింగ్ కాలేజ్ సీట్లు కూడా ఇవే పర్సెంటైల్ ద్వారా, ఇవే మార్కుల ద్వారా ఫిలప్ చేయబడతాయి. కొంత పర్సెంట్ సీట్లు అలా ఇచ్చారు, అది ఒకటి గుర్తుంచుకోవాలి. అయితే ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని చాలా జాగ్రత్తగా గమనిస్తే ఒకసారి నేను వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తే, బిఫోర్ గోయింగ్ టు ఈచ్ కాలేజ్ వైజ్, let you see according to ranks there are 3 type of NITs. First category, top colleges like Warangal, Tiruchirappalli, Surathkal, Calicut, etc. Whereas second category colleges are there, third category colleges are there. So now if you take in a first category colleges below 10,000 for a general category, if you get a rank, you will get a good seat. In a computer science I'm talking. So below 10,000 if you get a top tier 1, first tier 1 colleges, you will get the seat. Whereas if you take below 20,000, you will get an average college you will get. Whereas below 70,000 means a lower colleges you will get. So tier 3 colleges will say, means top colleges if you wanted to get open category student 10,000 below rank you can expect, because this year total overall 3,000 seats are increased and cutoff also almost last year cutoffs only there. So what happens means below 10,000 if you got a rank open category general category student, they will get a computer science. So for example, few colleges if you take 2024 in a Warangal, which is a top college, 3,082 is for the boys cutoff last rank holder, whereas girls 4,683. Whereas if you take the Calicut, 5,717 is the open category boys, for the girls 9,343. Means these are the top first category colleges, tier 1. So below 10,000 if you get, you will get a tier 1 NIT college in open category CSC, computer science. Whereas a tier 2 colleges below 20,000 you have to get. That you have to remember. So if you take Andhra Pradesh,
19,480. Jalandhar, 14,400. All these are the second tier, two tier. And whereas third tier, if you take Agartala, Mizoram, Manipur, Sikkim, this is around 70 to 75,000 also. Open category girl students, they got the computer science in open category in a third tier. Or you can say three tier. Or you can say lower category colleges, northeast colleges, below 70, 75,000 also they got the seat. This you have to remember. అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి మంచి నిట్లో సీట్ రావాలంటే 10,000 ర్యాంక్ రావాలి, అది గుర్తుంచుకోండి. ఒక యావరేజ్ రావాలంటే 20,000 ర్యాంక్ బిలో రావాలనేది గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూసుకుంటే పర్సంటైల్ ప్రకారం కూడా ఇవి ఓపెన్ కేటగిరీ 99.5 టు 99.7 కంప్యూటర్ సైన్స్. ఎందుకంటే ఇది మెకానికల్ కూడా ఇవ్వటం జరిగింది మీకు తెలియడానికి. మెకానికల్లో 97.2 టు 98 వస్తే, ఇఫ్ దే గాట్ 97.2 98 పర్సంటైల్, దే గాట్ ఓపెన్ కేటగిరీ సీట్ ఇన్ నిట్ in a top colleges. In a top tier 2 colleges, 97 to 98 is a computer science, mechanical 94 to 95. In a tier 3, those who got 93 to 94, they will get a open category computer science, mechanical 80 to 85. This is the last year cutoff according to percentile. OBC, if you take 99.4 to 99.45 for the computer science, they have to get the percentile. Mechanical 96 to 95. Second two tier 94 to 95 and mechanical 92 to 93. And these are the for SC/ST. So these are the last year cutoffs. Say to get idea, I have given a few more colleges also. Top 4 colleges, if you take top 4 colleges with respect to category ranks, because some people are asking the category. EWS rank lo boys ki wala category rank 507 last year Warangal lo join ayyaru, girls 872. అంటే ఇక్కడ గర్ల్స్ 1300 కేటగిరీ ర్యాంక్ ఈడబ్ల్యూఎస్ ఉన్నా అంటే ఈసారి 1500లోకి వెళ్తుంది. 1500 బిలో ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఇస్ దేర్, యూ విల్ గెట్ ఎ టాప్ నిట్. Top NIT, if you want EWS category, it should be 1500 category rank I'm talking. For if you take OBC also, if you take last year 3,000 also OBC category, OBC NCL I'm talking. 3,000 also in a top colleges, OBC category, they got a computer science. This is also you have to remember. So if you take Warangal, Tiruchi, Surathkal, Calicut, 4 top colleges I'm doing. In these 4 top colleges, around 1,500 below girls and say around 600 below boys, 600 below category rank EWS, boys will get a seat. Whereas in a OBC category, 1,500 below rank in OBC boys, they will get computer science, and OBC boys, if they got 3,000 below, they will get the girls seat. This you have to remember. Girls 3,000 below and boys 1,500. First top category seats, they will get the seat. Now, if you take the, along with this, I told triple IT colleges. Triple IT colleges, if you take the first 4, Kanchipuram, Tiruchirappalli, Nagpur, Dharwad, they are very good colleges. In the triple ITs, if you take in a top triple IT, you want a seat in a computer science, you have to get below 50,000. Below 50,000 for open category. Whereas for EWS, below 70,000. For say OBC also 70 to 75,000. Whereas SC below 2 lakhs and ST below 3 lakhs. అయితే ఒక్క గుర్తుంచుకోండి, ట్రిపుల్ ఐటీలో ఓపెన్ కేటగిరీ సీట్లో మంచి కాలేజీలో రావాలంటే 50,000. అదే ఈడబ్ల్యూఎస్లో రావాలంటే 70,000 కంటే తక్కువ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి మంచి కాలేజీలో ట్రిపుల్ ఐటీ సీట్ వస్తుంది. అదే ఎస్సీలో 2 లక్షల అంటే తక్కువ, అదే ఎస్టీలో 3 లక్షల కంటే తక్కువ ఉంటే వాళ్ళకి కేటగిరీ ప్రకారం వాళ్ళ సీటు వస్తుంది. ఇది ఒకటి. అంటే ఇవి ఈ ఎస్సీ ఎస్టీ ఇవన్నీ కూడా నార్మల్ ర్యాంక్స్ ఇవ్వటం జరిగింది. పట్టికలో టేబుల్లో ఉన్నవి నార్మల్ ర్యాంక్. సో దిస్ అట్లాగే వరంగల్లో కంప్యూటర్ సైన్స్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి 1,500 లోపు, అదే గర్ల్స్కి 3,000 రూపాయలు ఉండాలి. ఇది ఒకటి గుర్తు. ఇవి ఈ విధంగా ఏంటంటే ఎవరు తక్కువ ర్యాంక్ వచ్చిందనేది కంగారు పడక్కర్లేదు. వాళ్ళ ర్యాంక్ ప్రకారం వివిధ కాలేజీల్లో సీట్లు ఉంటాయి. సో ఓన్లీ వన్ థింగ్ ఈస్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ డోంట్ బి కన్ఫ్యూజ్డ్ అబౌట్ ద ర్యాంక్స్. If they are qualified for the advance, definitely they can prepare the advance along with the MSET. Whereas so many colleges are there, so many seats, above 60,000 seats are there according to the JEE Mains rank they will give. So many opportunities are there, so they can utilize, but that will start from June 3rd. So all the best.